రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. టెట్ ఉర్దూ మీడియం అభ్యర్థులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందజేశారు. 4000 రూపాయల విలువైన మెటీరియల్ ను 250 మందికి పంపిణీ చేశారు. కష్టపడి బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వంతెనను ఎమ్మెల్యేలు సౌమ్య, శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు. వంతెనకు 2 వైపులా అప్రోచ్ రహదారుల నిర్మాణానికి 7.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎంపీ గంటి హరీష్ మాథూర్ అన్నారు. గోదావరి పుష్కరాలలోపు అన్ని వస్తువులతో బస్టాండ్ను సుందరంగా మారుస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట బ్యారేజీ వద్ద వంశధార ఎడమ కాలువకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీరు ఇస్తున్నట్లు ప్రాజెక్టు చైర్మన్ రవీంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొండగూడెంలో స్టోన్ క్రషర్ ప్రాంతాల్లో గనులు భూగర్భ శాఖ అధికారులు తనిఖీ చేశారు. అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న 4 హిటాచీలు, లారీలు, ఇతర యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో గంజాయితో ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, బైక్, 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో గంజాయి కొని కొత్త వలసకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. కిలో 2 రూపాయలకే పేదలకు బియ్యం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. మార్కాపురం కలెక్టరేట్ వద్ద సుందరయ్య కాలనీ వాసులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. సుందరయ్య కాలనీ ఏర్పడి 20 ఏళ్లు అవుతున్నా రోడ్లు, కాలువలు, ప్రభుత్వ పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ప్రక్షాళనకు అధికారులు శ్రీకారం చుట్టారు. నదిలో వ్యర్థాలను, పిచ్చి మొక్కలను యంత్రాలతో తొలగించి శుభ్రం చేశారు. నదులను పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆలయ ఈవో అన్నారు. అరేరే పెద్ద సమస్య వచ్చిందే చిత్రం టైటిల్ ను కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్ద మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. కర్నూలుకు చెందిన వారు సినిమాలో నటించారని, సీమ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.